నమస్తే, నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. అయితే 11 మంది ఎమ్మెల్యేలతో ఉన్న వైసీపీ పార్టీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయబట్టి ఆ మిగతా 10 మంది అసెంబ్లీకి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. అయితే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి అడ్డం తిరిగారు, వాళ్ళైతే ఖచ్చితంగా మరి అసెంబ్లీకి అటెండ్ అవుతారు అన్నట్టు కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. సో ఈ అంశం మీద మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజా సప్పసాని గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే అసెంబ్లీకి నేను రావాలంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, లేకపోతే నేను రాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు, అదే పార్టీ ఎమ్మెల్యేలు ఏంటంటే మేము ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తాం, మేము అధ్యక్ష అని చెప్పేసి మా దగ్గర ఏదైతే ఉందో మేము అది అక్కడ చెప్పాలనుకుంటున్నామని కొంతమంది. మొత్తం ఈ 11 మందిలో ఒకరు ఒక సైడ్, మిగతా 10 మంది ఇంకో సైడ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. మరి వీళ్ళు ఈ 10 మంది గనక అసెంబ్లీకి వెళ్తే మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటారు? వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత అభీష్టాలని ఆయన పార్టీ మొత్తం మీద మొదటి నుంచి రుద్దుతూ వచ్చారు అనేది చాలా సందర్భాల్లో మనకి గతంలోనే రుజువైంది. తనను తాను పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటింపజేసుకోవటమే ఒక అనాలోచిత, అవగాహన రాహిత్యపు, అసంబద్ధ నిర్ణయం. ఏ రాజకీయ పక్షానికి కూడా శాశ్వత అధ్యక్షులు ఉండరు. ఎలక్షన్ కమిషన్ దగ్గర నమోదైన రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ పార్టీ సభ్యత్వాలని వాళ్ళ రాజ్యాంగంలో రాసుకున్న ప్రకారం, ప్రతి రాజకీయ పార్టీకి ఒక రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగం ప్రకారం వాళ్ళు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వాన్ని మళ్ళీ కొత్తగా నమోదు చేసుకోవాలి. ఆ సభ్యత్వం నమోదైన తర్వాత గ్రామ స్థాయి నుంచి పార్టీ అధ్యక్షుడి వరకు సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకోవాలి. ఇది అంతా ఒక ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా జరుగుతుంది. అటువంటి ప్రజాస్వామ్యంలో ఎన్నికల సంఘం దగ్గర నమోదైన రాజకీయ పార్టీకి తనను తాను శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటింపజేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ఎన్నికల సంఘం దగ్గర నుంచి అభ్యర్థన వ్యక్తమైనాక లేదు మేము అట్లా కాదు, మేము 2 సంవత్సరాల టెన్యూర్కి అధ్యక్షుడిని ఎంపిక చేసుకున్నామని చెప్పని మళ్ళీ 4 మడతేశారు. అదే విధానాన్ని కొనసాగిస్తా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ తనకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా తను గుర్తిస్తేనే నేను శాసనసభకు హాజరవుతా అంటే ఆయనకు కావాలి ప్రధాన ప్రతిపక్ష హోదా. ఎందుకు అనంటే ఆయనకు ఒక క్యాబినెట్ హోదా ఉండాలి, ఆయనకు ఒక ప్రివిలేజ్ ఉండాలి. ఆ ప్రివిలేజ్ కోసం ఇవాళ తన శాసనసభా పక్షాన్ని మొత్తాన్ని బలిపెడతా ఉన్నాడు. నాకు ఆ హోదా ఇవ్వండి, ఇస్తేనే నేను హాజరవుతా అని చెప్పని గొంతెమ్మ కోరికలు ఇవాళ ప్రభుత్వం ముందు పెట్టి తనకి దక్కని అవకాశాన్ని దక్కించమని చెప్పని డిమాండు శాసనసభ ముందు పెట్టి దాని సాకుగా తాను సభకు హాజరు కాకపోగా తాజెడ్డకోతి వనవల్లా చేర్చింది అని చెప్పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తను చెడింది కాక తన శాసనసభ పక్షాన్ని మొత్తాన్ని కూడా సభకు హాజరు కానివ్వట్ల. పార్టీ అధ్యక్షుడు తమకి పోటీ చేయడానికి అవకాశం కల్పించాడు, బీఫామ్ ఆయనే ఇచ్చాడు. మాజీ ముఖ్యమంత్రి ఆ గౌరవంతో కొన్నాళ్ళ పాటు వాళ్ళు వేచి చూస్తూ ఉన్నారు, ఆయన ఆదేశాలు పాటిస్తున్నారు. కానీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా శాసనసభ్యుడికి ఎన్నికయ్యారో వాళ్ళు కూడా అదేవిధంగా ప్రజల చేత, ప్రజల కోసం ఎన్నిక కాబడ్డ శాసనసభ్యులు కదా. వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళ ప్రాంత ప్రజలు వాళ్ళ దగ్గరకు వచ్చి మాకు ఈ సమస్యలు ఉన్నాయి, వీటిని పరిష్కరించండి అని చెప్పని వీళ్ళకి దరఖాస్తులు ఇస్తూ ఉంటారు. వ్యక్తిగత సమస్యలు, గ్రామాలకు సంబంధించిన సమస్యలు, ఓవరాల్గా నియోజకవర్గానికి సంబంధించిన రోడ్ కనెక్టివిటీ లాంటి ఇష్యూస్ ఏవి ఉంటాయి, వాటిని ప్రభుత్వంతో చర్చించాలి. ప్రభుత్వం దగ్గర నుంచి వాటిని ఆమోదం పొందాలి. వాటిని పరిష్కరింపజేయడం ద్వారా తమని ఎన్నుకున్న ప్రజలకి తాము న్యాయం చేసే అవకాశం దక్కించుకోవాలి, ప్రజల్లో ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. మళ్ళీ తిరిగి ఎన్నికలకు వెళ్ళినప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి అడిగిన ఈ పనులు నేను చేశానని చెప్పని సగర్వంగా చెప్పుకొని మళ్ళీ ఓట్లు అడిగే వెసులుబాటు ఉండాలి. రాజకీయాల్లో కొనసాగే వాళ్ళు ఇవన్నీ ఆశిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు, తన పార్టీకి సంబంధించిన శాసనసభ్యులని అసెంబ్లీ మొహం చూడకుండా, అసెంబ్లీలో పాల్గొనే అవకాశం లేకుండా చేస్తున్నాడు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండా కోసం, ఆయన పదవుల కోసం. పదవులు ఇవ్వాల్సింది ప్రజలు వాస్తవంగా.
అది శాసనసభ ప్రభుత్వం వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకుని ఆ పదవులు ఇచ్చేవి కాదు. అసెంబ్లీకి కొన్ని ప్రెసిడెంట్స్ ఉంటాయి, కొన్ని కన్వెన్షన్స్ ఉంటాయి. వాటికి అనుగుణంగానే శాసనసభ నడుస్తుంది. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? సభా సాంప్రదాయాలని, సభ నియమాలని పాటిస్తాను, కట్టుబడి ఉంటానని చెప్పని ప్రమాణ స్వీకారం చేశాడు. మరి సభా సాంప్రదాయం ఏంటి? సభకు ఉన్న నియమాలు ఏంటి? సభ సంఖ్యాబలంలో 10వ వంతు, అంటే సభకున్న 175 ఎమ్మెల్యేల సంఖ్యాబలంలో 10వ వంతు అంటే 17.5 ఎమ్మెల్యేలు. అర ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి 18 మంది ఎమ్మెల్యేలు ఏ రాజకీయ పక్షానికి దక్కితే వాళ్ళు సభలో ప్రతిపక్ష నాయకుడిగా చలామణవుతారు. అంటే కనీసం సంఖ్యాబలం, కనీసం 1/10 షేర్ ఆఫ్ ది హౌస్ రావాలి. వస్తేనే వాళ్ళని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తారు. ఆ పక్ష నాయకుడిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గౌరవిస్తారు, ఆ హోదా కల్పిస్తారు. ఇక్కడ వైసీపీ పార్టీకి ఆ స్థాయి సంఖ్యాబలం దక్కనప్పుడు, ప్రజలు నీకు ఆ స్థాయి సంఖ్యాబలం ఇవ్వనప్పుడు, ప్రజలు నిన్ను 11 స్థానాలకు పరిమితం చేసినప్పుడు, 10వ వంతు స్థానాలు దక్కితే కానీ దక్కన పదవి నీకు ఏమని నువ్వు అడగటమే ఒక తప్పు. ఇవాళ మనకి చాలా సభల్లో చూసాం మనం. 2004 తర్వాత, 2004 కాదు, 2014 తర్వాత కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్లో 10వ వంతు సంఖ్యాబలం దక్కల. 2014లో, 2019లో దక్కని సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల. 1984లో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్లో 30 స్థానాలతో తానే ప్రతిపక్ష గ్రూపుగా ఆవిర్భవించింది. ఆ రోజు కూడా 10వ వంతు సంఖ్యాబలం లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల, ప్రధాన ప్రతిపక్ష గ్రూపుగా గుర్తించారు. అలాగే 1994లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 26 స్థానాలు వచ్చినాయి. 294 మంది సంఖ్యాబలం అసెంబ్లీది అయితే 26 స్థానాలే వచ్చాయి. కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల. పి జనార్దన్ రెడ్డి గారిని ప్రతిపక్ష గ్రూపుగానే కాంగ్రెస్ పార్టీని పరిగణిస్తూ దాని పక్ష నాయకుడిగానే పిజేఆర్ గారిని గుర్తించారు. ఇవి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న సందర్భంలో 2019 నుంచి 24 దాకా ప్రతిపక్ష హోదా కూడా దక్కని కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష హోదా నాయకుడు హోదా లేని కాంగ్రెస్ పార్టీ కళ్ళ ముందు కనిపిస్తుంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, తన పార్టీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలి అని చెప్పని కోర్టులకు వెళ్ళాడు. స్పీకర్ గారిని నిందిస్తూ లేఖలు రాశాడు. ఈ రోజుకి అదేవిధంగా గొంతెమ్మ కొరకు కోరుతా ఉన్నాడు. వీడి సాకుగా తాను సభకు హాజరు కాకపోగా తన శాసనసభ పక్షాన్ని మొత్తాన్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు. మరి వాళ్ళు ఈయనలాగానే వాళ్ళు కూడా ఎన్నికయ్యారు. ఈయనంటే 5 ఏళ్ళు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, 5 ఏళ్ళు ఎంపీగా, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. కొంత జాబ్ సాటిస్ఫాక్షన్ రాజకీయాల్లోకి వచ్చినందుకు ఆయనకి దక్కింది. వీళ్ళు శాసనసభ్యులు ప్రజల చేత ఎన్నిక కాబడ్డారు. ప్రజలు వచ్చి వాళ్ళని కలుస్తూ ఉంటారు. ఏం చెప్తారు వాళ్ళు? అయ్యా మీరు మా దగ్గరకు వస్తున్నారు కదా, మేము అసెంబ్లీకి వెళ్ళట్లేదని చెప్పని చెప్పుకుంటారా? 4 రోజులు మొహమాటానికి ఓర్చుకుంటారు ప్రజలు. 5వ రోజు మొహాన్ని అడుగుతారు, ఇంత చేతకానడివి మా దగ్గరకు వచ్చి ఓట్లు ఎందుకు వేయించుకున్నావు? మా సమస్యలు పరిష్కరించలేని నిస్సహాయుడివి ఎందుకు కొనసాగుతా ఉన్నావు? రాజీనామా చేయి. పనిచేసేవాడు ఇంకొకటి వస్తాడు, మా కోసం స్పందించేవాడు, సభలో మాట్లాడేవాడు ఇంకొకటి ఎన్నుకుంటాం. మేము ఓట్లేస్తే నీకు పదవి దక్కింది. ఈ పదవికి నువ్వు న్యాయం చేయటలా. న్యాయం చేయనప్పుడు ఆ పదవిలో కొనసాగే హక్కు, స్వేచ్ఛ, అర్హత నీకు లేదు. ఎవరో ఒకటి అడుగుతారు ఎదురు తిరిగి. ఎక్కడ తల పెట్టుకుంటారు వాళ్ళు? తల ఎక్కడ దాచుకోవాలి వాళ్ళు? కాబట్టి ఖచ్చితంగా వాళ్ళలో అంతర్మదనం మొదలైంది. ఈ జగన్మోహన్ రెడ్డి వెనక కనుక ఆయన విధానాలని మనం అనుసరిస్తూ ఉంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టే. మన రాజకీయ భవిష్యత్తు సుస్థిరంగా ఉండదు. మధ్యలో ఎక్కడో మనం మునిగిపోతాం. దీనికన్నా బెటర్ ఏంటి అంటే మనం సభకు హాజరైపోదాం, మన ఉనికి మనం కాపాడుకుందాం, మనని గెలిపించిన ప్రజలకు న్యాయం చేద్దాం. రేపు మన గ్రామాల్లో మన ప్రజలను మనం ఫేస్ చేయాల్సింది. రేపు మన రాజకీయ భవిష్యత్తు ఈయన పణంగా పెట్టేట్టున్నాడు. మన రాజకీయ భవిష్యత్తు కాపాడబడాలి అని అంటే అంతిమంగా మనకి అవకాశం కల్పించిన ప్రజల మాట మనం వినాలి. మనం ప్రజల ప్రతినిధులం. శాసనసభ్యుడుగా ఎంపిక చేసుకునే ప్రజలు. కాబట్టి ఆ ప్రజల ప్రాధాన్యతగా మనం అడుగులేసినప్పుడు ఖచ్చితంగా మనం శాసనసభకు వెళ్ళి తీరాలి.
అని ఒక నిర్ణయానికి రావడంలో ఎటువంటి మొహమాటాలు లేవు. రైట్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వాళ్ళ పార్టీలో సంక్షోభాన్ని సృష్టించుకుంటున్నాడు. సొంత తన శాసనసభ్యులు తనకి ఎదురు తిరిగే పరిస్థితులు ఆయనే కల్పిస్తా ఉన్నాడు. రైట్ స్వయంకృతాపరాధం ఇది. రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్.